మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. జనసేన పార్టీ నుంచి దాదాపు ఒక 330 పైగా ఒక వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి గారికి జనసేన పార్టీ పోటీ చేస్తే ఈ అనిరుద్ రెడ్డి గారికి ఏం నొస్తుందో, అసలు ఏమైందో నాకు ఇంత కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకేం రోగం పుట్టిందో కుంభదీసి కుంభమేళాలో ఆ మోనాలిసా గారు ఏ విధంగా ఫేమస్ అయిందో మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఈ అనిరుద్ రెడ్డి ఏమైనా ఫేమస్ కావాలనుకుంటాడేమో కావచ్చు. తల ఏమైనా తిరుగుతుందా అనిరుద్ రెడ్డి? నీకు పవన్ కళ్యాణ్ గారితో అసలు అనే అర్హత ఉందా బై? నువ్వేం మనిషివి అసలు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాడివా? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా చూసినావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా ఒకసారి అతను ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో నిర్మాత లేకుండా ఎన్నికలకు వెళ్లి పవన్ ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. 2024లో చంద్రబాబు, లోకేష్ ను నిర్మాతలుగా పెట్టుకుని గెలిచారని అన్నారు. ఇప్పుడు మోడీ అనే ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మళ్ళీ చూడండి, తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు మోడీ అనే ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని నిలబడేటోనికి సిగ్గు కాదురా, ఒక సన్నాసి, ఒక సిగ్గు తప్పినోడా. నీకు సిగ్గులేనోనిరా నువ్వు. నీకు సిగ్గులేనవి ఏం? దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, బహుజన బిడ్డలను ఇవాళ సీట్లు ఇచ్చి నిలబెడతా నీకేం నొత్తందిరా? నీకేం బలుపురా? నువ్వేం మనిషిరా బాబు? అంటే మాకు సిగ్గు ఉండాలనా? అంటే దళితులకు సిగ్గు లేదా? అంటే గిరిజనులకు సిగ్గు లేదా? మీ పార్టీ తరపు నుంచి బీజేపీకి క్షమించాలి, బీసీ బిడ్డలకి మీరు ఎంత శాతం ఇస్తున్నారు? వాళ్ళ పర్సంటేజ్ ఎంత? మీరు ఇచ్చింది ఎంత? సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? నీకు ఎమ్మెల్యే సీట్ ఎట్లొచ్చిందో తెలుసా? నువ్వు ఎవడి మనిషివో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు సిటీ అనేప్పుడు అతను పార్టీ పెట్టినప్పుడు ఆయన సంకనాకడానికి పోయినావురా బాబు నువ్వు? అతనితో ఎందుకు తిరిగినావు? అతని పార్టీతో ఎందుకు నువ్వు పోటీ చేయాలని చూసినావు? బుద్ధి ఉండాలిగా నీకు. మరి ఏం పీకనికి ఎవడి సంకనాకడానికి మరి అతనితో పోయి నువ్వు జత కట్టాలనుకుంటున్నావు? నేను బాజాప్తగా చెప్తున్నా, నేను ఒక సంపద నాయకుని. నా గిరిజన బిడ్డలు, నా లంబాడి బిడ్డలకు అనేక మందికి ఇప్పుడు మున్సిపల్ సీట్లో పోటీ చేస్తున్నారు. అంటే నువ్వేమన్నావు బాబు? నువ్వేం మాటలు మాట్లాడినావు? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుండి మాట్లాడుతున్నావా? ఎవరికి సిగ్గు ఉండాలి? నువ్వు ఎవరి మనోభావాలు దెబ్బతింటావు? అంటే మాకు సిగ్గు లేదా? నువ్వు ఇచ్చినావురా బాబు? నీ పార్టీతో ఇచ్చినావు? నువ్వు సీట్లు ఇచ్చినావా మాకు? మేమున్న శాతం ఎంతరా బాబు? దళితులు ఉన్న శాతం ఎంత? బీసీలు ఉన్న శాతం ఎంతరా బాబు? మాకు సిగ్గు లేదంటావు. సిగ్గు తప్పినోడా? నీకు సిగ్గు లేదురా ఫస్ట్. నీ పైన రేపు ఆగు. మా గిరిజన సంఘాల తరపు నుంచి నేను మీకు మా మనోభావాలు దెబ్బతీసినందుకు మేము పోటీ చేస్తున్నాం. మాలాంటి పేద బిడ్డలకు టికెట్ ఇచ్చిండ్రా బై? నువ్వు ఇచ్చినావా? నేను స్టేట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా అనిరుద్ రెడ్డి, మా ఉస్మానియా బిడ్డలకు మాన్వత్ రాయ్కి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే? ఒక దళిత బిడ్డనా? చరణ్ కౌశిక్ యాదవ్కు ఎందుకు ఇయ్యలే? సీట్ ఎందుకు ఇయ్యలే? బీసీ బిడ్డనా? ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే కదా. అదేవిధంగా భిక్షం నాయక్ అని చెప్పేసి ఒక గిరిజన బిడ్డ ఎందుకు సీట్ ఇయ్యలే? ఒక గిరిజన బిడ్డనా? సిగ్గుండాలరా బాబు, సిగ్గుపడరా బాబు. దళిత బిడ్డ అయిన నాకు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కట్టడు తెలంగాణవాదిని, నికార్సైన తెలంగాణవాదిని. తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులు ఉంచుకున్నా. ఇగో నేను ఒక గిరిజన బిడ్డను, నాకు టికెట్ ఇచ్చిండు. ఒక బీసీ బిడ్డ అయిన అబ్బాయి ఎవరు? తమ్ముడు రామకృష్ణకి ఇచ్చిండు. అదేవిధంగా
సతీష్ అనే అబ్బాయికి ఇచ్చిండు, మీ సతీష్ రెడ్డి అనే అబ్బాయికి. ఆ అబ్బాయి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా ఒక గిరిజన బిడ్డ ఇంకో ఆమె ఆ సత్తుపల్లి నుంచి మీరు ఇచ్చిండ్రా? మీ మొక్కాలేనా? అసలు నీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడైనా పనిచేసినావు బాబు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 2009 నుంచి నేను అప్పుడు పిహెచ్డి చేసేటప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో 100 కేసులైనాయి. ఏంది నీ పైన ఏ ఒక్క కేసు చూపెట్టు నీ పైన? అరే నీ సొంత నీ మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లా నీ రంగారెడ్డి కూడా ఎక్కడ? నీ సొంత పల్లెనే కదా. ఎవరు గెలిచిండ్రు? బీజేపీ గెలిచిండ్రు. సిగ్గు తప్పినవాడా? ఫస్ట్ నీ ఊర్లో నువ్వేం నీ ఊర్లోనే నువ్వు గెలవని నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన అంటావా? పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ అని వెతుకుతాండా? 2014లో మేము సపోర్ట్ ఇచ్చినాం. 2018లో బాజాప్తగా చెప్తానా, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిండు. 2 చోట్ల ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళే ఓడిపోయాను. 2 చోట్ల ఓడిపోయినా కానీ మూలన కూర్చోలేదురా బాబు. వచ్చిండు 2 రోజులలోనే బయటకు వచ్చిండు. మళ్ళా మాట్లాడిండు. ప్రజల మన్ననను పొందుతా అన్నాడు. ఇది రాజకీయం అనుకున్నాడు. బాజాప్తగా 2023లో 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలను పోటీ చేసినాం, గెలిపించుకున్నాం. నువ్వు మా నాయకుడిని అంటావా? నీ పైన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జనసేన పార్టీ నువ్వు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఉన్నావు. నువ్వు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఉన్నావు. ఎవర్రా బాబీనే? రాజశేఖర్ రెడ్డేనా? ఒక్క నిమిషం లైటింగ్ ఇది. రాజశేఖర్ రెడ్డి 2004లో ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నాడు? ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నాడు? సిపిఎంతో పెట్టుకున్నాడు, సిపిఐతో పెట్టుకున్నాడు, మన ఎవరు కారు గుర్తుతో పెట్టుకున్నాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. తెలంగాణ ప్రజలని మనందరినీ నరదిష్టి మన కళ్ళు మంచి కావాలన్న ఆయన. అరే నువ్వు మళ్ళీ వినరా బాబు. నువ్వు చెవిటోని కావచ్చు, నీకు చెవులు పనిచేస్తలేవు కావచ్చు. నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావో పాపం నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి మా వాళ్ళకి అడిగితే, మా లంబాడి బిడ్డలను అడిగితే చెప్తాను, మా బీసీ బిడ్డలను మా దళిత బిడ్డలను అడిగితే చీచి నీ అమ్మ వీనికి ఎందుకు ఓటేసినామని. అరే నరజిష్టి ఎట్లా అన్నారా నాయన? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కోనసీమ ప్రాంతం మంచిగా ఉంటుంది అనుకుంటా అన్నాడు. అయినాక ఇవన్నీ కాదు అనిరుద్ రెడ్డి. నువ్వు మోనాలిసాను బీడ్ చేయాలనుకుంటే మొన్న సమ్మక్క సారక్క జాతరలా ఎవరినైనా బీడ్ చేయాలనుకుంటే జాతరలో పోయి నువ్వేమైనా ఉంటే ఏమైనా అమ్మో నువ్వు కూడా. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పోరాడుతున్న బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళకు అధికారం ఇవ్వాలనుకున్న వాళ్ళను నువ్వు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడితే బాగుండదు. రేపు నీ పైన నిజంగా చెప్తున్నాం, మా బిడ్డలను అవమానపరిచినందుకు, దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను అవమానపరిచినందుకు నీ పైన కేసు పెడుతున్నాం బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ప్రజల మధ్యలో చుచ్చు పెట్టడానికి ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యే కాదు, నువ్వు ప్రజల కొరకు గెలిచిన ఎమ్మెల్యే కాదు. ఏమనంటే తెలంగాణ ప్రాంతం నువ్వు ఎక్కడున్నావు బాబు తెలంగాణ ఉద్యమంలా? అసలు నీ ఒక బొమ్మ చూపెట్టు, నీ పైన ఎన్ని కేసులు అయినా చూపెట్టు. నేను తెలంగాణ నాయకునిగా చెప్తున్నా, నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న ఒక నాయకునిగా చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, నువ్వేడున్నావు తెలంగాణ ఉద్యమంలో? నువ్వేడున్నావు? ఇగో మా బిడ్డల పైన మీ ప్రభుత్వంలో ఇట్లా దాడులు చేస్తా అంటే ఇగో నేను చేసిన ఇవన్నీ ఉద్యమాలు, ఇవన్నీ మేం చేసినాం రా బాబు, మేం చేసినాం. నా పైన ఇదే గద్వాల్ల 8 సంవత్సరాలు తిరిగినా నేను. 8 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి గద్వాలకు కోర్టుకి 8 సంవత్సరాలు తిరిగిన. తమాషాలు చేస్తున్నావా పవన్ కళ్యాణ్ గారి గురించి? అవాకులు చవాకులు పేలుతూ. ఒకవేళ నిజంగా నువ్వు ఒక మాట అన్నావు కదా, అసలు డిపాజిట్లే రానన్నావుగా ఒక మాట. మంత్లీ ప్యాకేజ్ స్టాక్ వంచుతారు పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏం చేసి నాకు అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టాక్ వంచుతారు పేరు తెచ్చుకున్నాడు. నువ్వెవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోవడానికి ఉన్నావు రా బాబు? నువ్వెవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోవడానికి ఉన్నావు? నువ్వు ఎవరెవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటానో తెలుస్తలేదా? నువ్వు ఎన్ని 100,000 కోట్లు సంపాదించినావు చెప్పాలనా? తీస్తాం, అవన్నీ తీస్తా, నీకు అవన్నీ చూపిస్తా. నువ్వు ఎవరెవరి భూములు గుంజుకున్నావు, ఎట్లా చేసినావు, అవన్నీ డెఫినెట్ గా దానిపైన ఏదో పోనీ అనుకుంటా ఊకుంటా అంటే తమాషాలు చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం మళ్ళా ఇది హై బడ్జెట్
కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టి ఇప్పుడు ప్యాకేజ్ గురించి అన్నావు. మరి మొన్న 2023లా సిపిఐ పార్టీతో మీ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకున్నది? బుద్ధి ఉండాలి కదా మాట్లాడాలంటే, బుద్ధి కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి కదా. మోడీ ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. బాజాప్తగా మోడీకి సపోర్ట్ ఇస్తాం రా భయ్, బాజాప్తగా మోడీకి సపోర్ట్ ఇస్తాం, మోడీ గారికి సపోర్ట్ ఇస్తాం. ఈ దేశాన్ని మా హిందుత్వాన్ని కాపాడుతున్నాడు కాబట్టి. ఏం సోనియా గాంధీ ఎక్కడామే? ఇటలీ ఆమె కాదా? ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు? 60 ఏళ్ళు. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ నుంచి జెడ్ వరకు జరిగినాయిరా నాయన అన్యాయాలు. పవన్ కళ్యాణ్ గారి పైన ఒక్క మచ్చలేదు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆందోళన కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి. నిజంగా ఆంధ్ర బిడ్డలకు నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రాంతాల వారిగా విడిపోయినా కానీ తెలుగు సమాజం అంతా ఒకటి కలిసే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రానున్న మున్సిపల్ ఎన్నికలు, ఇంకొకటి కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఫార్వర్డ్ కమ్యూనిటీ అన్నారు. కొండా సురేఖ గారు అక్కడికి వెళ్ళిన, అరే నాయన కొండా సురేఖ గారు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గమే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే. నీకు ఆ సొయ్యి కూడా లేదు నీకు. ఇవాళ కాపు బిడ్డలారా, తెలంగాణ కాపు బిడ్డలారా, మిమ్మల్ని అవమానపరిచిండు. ఇవాళ మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ ఫార్వర్డ్ కమ్యూనిటీ అనుకుంటా. ఫార్వర్డ్ కమ్యూనిటీ ఇక్కడ ఈయనే. మళ్ళీ నువ్వు జనసేన పార్టీకి డిపాజిట్లు రాకపోని ఇవాళ ఈ దేశంలో మీ పార్టీ ఎక్కడున్నది? ఈ దేశంలో మీ పార్టీకి అసలు ఏమైనా పుట్టగాతులు ఉన్నాయా? సిగ్గు తప్పినోడా, మీ పార్టీని ఆఖరికత్తే పశ్చిమ బెంగాల్ ఆ మమత కూడా మీతో పొత్తు లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేస్తారు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నీకు గిట్ట సొయ్యలేదు కావచ్చు. రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగం అనే బుక్ పట్టుకొని తిరుగుతాడు కదా, అదొకసారి చూడు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్థమైందా? నీ పార్టీ నుంచి ఎంతమంది మా దళితులను, మా గిరిజనులను, మా బీసీ బిడ్డలకు ఎన్ని సీట్లు ఇచ్చినావు చెప్పు నువ్వు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అనిరుద్ రెడ్డి, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. పిచ్చి పిచ్చి తమాషాలు చేయకు. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తాం. ఖబర్దార్ బిడ్డ. జై తెలంగాణ, జై జనసేన, భారత్ మాతాకి జై. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపత్ నాయక్.